అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంటే ఉప్పాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అలాగే కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ఈ రోజున మన ప్రత్యేకమైన ఆహ్వానితురాలుగా గెస్ట్గా ఉన్న మన ప్రీతమ్మ నాయకురాలు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారికి, ఇక్కడ ఉన్న నాయకులకు, ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేసిన మన ఉమ్మడి జాన్ గారికి, అలాగే చిన్నబాబుకి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే గీత గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరందరూ కూడా ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన దశలో ఉన్నాం. అండ్ మీకు ఇదే సమయంలో ఇక్కడ చాలామంది మత్స్యకారు సోదరులకి సెలవు కూడా ఇచ్చినట్టున్నారు. మీరందరూ కూడా మా ఎలక్షన్స్లో పనిచేయడానికే మీకు ఈ సెలవుగా టైంకి బ్యాన్ పీరియడ్ కదా. సో మీరందరూ కూడా ఈ సమయాన్ని రోజుకి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించి పార్టీని ఈ ప్రాంతంలో మరింత బలోపేతం చేసే విధంగా, ఎందుకంటే ఇవాళ మత్స్యకారు సోదరులకి కింద కాకినాడ రూరల్ నుంచి తుని దాకా, అంటే మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కూడా మీ బంధువులు, మిత్రులు అందరూ అన్ని రకాలుగా ఉంటారు. అందరి మీద కూడా దృష్టి పెట్టి, ఎండగా ఉంది కదా అని చెప్పి బయటకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసినా సరిపోతాయి మీ ఫ్రెండ్స్, స్నేహితులకి, బంధువులకి. ఆ మాదిరిగా మీరందరూ కూడా రేపు రాబోయే 26 రోజులు కూడా దృష్టి పెట్టి ఆ విధంగా పనిచేయండి. తప్పకుండా మన పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఈ మాదిరి పరిపాలన చేసిన ఒక ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని పెట్టి, ఆ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబాన్ని, పేద కుటుంబాలే కాదు అన్ని రకాల ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న విధానాన్ని ఇప్పుడు గుర్చేయండి. మర్చిపోయారు జనాలందరూ. మీరు ఆ రోజున 2 సంవత్సరాలు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా ఆదుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ మాదిరిగా ఇంటికి వెళ్ళి సర్వీస్ అందించిన పరిస్థితులు ఎక్కడా లేవు. అది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగిందని చెప్పి కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఆ మాదిరిగా గొప్ప ఆలోచనతో, ఎందుకంటే ఎక్కడా ఇవ్వని విధంగా కూడా గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి అందించారు. ఆయన ముఖ్య ఉద్దేశం, ఆయన లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక పక్కన సంక్షేమంతో, ఒక పక్కన అభివృద్ధితో, ముఖ్యంగా కుల వృత్తులతో ఉన్న బడుగు బలహీన వర్గాల వారిని కానీ, పేదవారిని కానీ అందరినీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళుగా ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ విధమైన సంక్షేమం, ఈ మాదిరి అభివృద్ధి నాకు తెలిసి భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తున్నాడని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ గుర్తు చేయండి తప్పకుండా ఇదే మాదిరిగా. ఎందుకంటే పూర్వం ఏ చిన్న పనులున్నా మండల ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో, లేకపోతే మీరు ప్రతి పేదవాడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరే మీ సమస్యలన్నీ తీర్చే విధంగా కూడా ఒక వ్యవస్థను తీసుకొచ్చి, ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా మీ అందరికీ కూడా ఎంతో గొప్ప సర్వీసులు అందించారు. మొన్నటి దాకా కూడా గడిచిన 4.5 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప సంక్షేమ పరిపాలన అడ్డుకోవాలనే విధంగా కూడా ఎన్నో కుట్రపూరితమైన వాతావరణం మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఇదే వాలంటీర్ వ్యవస్థ పెట్టిన దాన్ని ఎన్నో రకమైన విమర్శలు చేసి మొన్న ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆఫ్ చేసిన వైనాన్ని కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఎంత జరిగిన తర్వాత కూడా ఎలక్షన్లు ఉద్దేశించి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ అమాయక ప్రజలు, వాళ్ళని మనం గతంలో మోసం చేసిన విధంగా మళ్ళీ మోసం చేయొచ్చు అనే ఆలోచనతోనే మొన్న గబగబా నేను వాలంటీర్లకి 10,000 ఇస్తానని అనౌన్స్ చేశాడు. అంటే 4.5 సంవత్సరాలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విమర్శలు చేసి కరెక్ట్గా ఎలక్షన్కి వచ్చేటప్పటికి అయ్యి బాబా వీళ్ళందరూ చాలా కీలకంగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఏమార్చి వీళ్ళు బుర్ర మార్చాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నా స్టార్ క్యాంపెయినర్లు ఈ రాష్ట్రంలో మహిళలందరూ. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేసే పరిస్థితుల్లో మహిళల్ని ఒక సెంటర్గా తీసుకుని ఆ రోజున అన్ని కార్యక్రమాలు మహిళల ద్వారానే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప
ఆలోచనని ఏదో రకంగా తిప్పికొట్టాలి, ఎలక్షన్లో వీళ్ళని ఏదో రకంగా మాయ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తెలుగుదేశం తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తున్న ఆసరా పథకాన్ని 18,500ని ఏంటి 40 సంవత్సరాలు దాటిన వారికి ఇచ్చే ఆ పథకాన్ని ఇవాళ అందరికీ 18 ఏళ్ళు దాటిన అందరికీ ఇచ్చేస్తాను అంటాడు. ఎందుకంటే ఇదే సంవత్సరం కిందట మహానాడులో ఆయన చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ సంక్షేమ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం దివాళా తీసేస్తుంది, ఈ రాష్ట్రం శ్రీలంకలాగా అయిపోతుంది, అది ఇది అని చెప్పి జనాలందరినీ కూడా భయపెట్టి ఆందోళనలు తీసుకొచ్చిన పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన అనౌన్స్ చేసిన అబద్ధపు వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, జనాలను మోసం చేయాలనే అబద్ధపు వాగ్దానాలు, వాటికి అయ్యే ఖర్చు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ ఖర్చుకి రెట్టింపు. అంటే అసలు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి సాధ్యమా? పెద్ద రకరకాల గ్రామాల్లో గీత గారు కానీ రకరకాల నియోజకవర్గాలు నేను కానీ తిరుగుతూ ఉంటాం. ఈ 26 రోజులు కూడా మీరందరూ కూడా ఒక కమిటెడ్ సైనికుడు మాదిరిగా పార్టీ కోసం కష్టపడండి. ఈ పార్టీ మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది పేదల పార్టీ, పేదల పక్షాన్ని నిలబడే పార్టీ, నేను పేదల పక్షాన్ని నిలబడే ముఖ్యమంత్రిని, ఏ జరగబోయే యుద్ధం పేదల వర్సెస్ పెత్తందారులని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ మాటలన్నింటినీ కూడా, ఎందుకంటే గత సంవత్సరం 2 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం వారు ఒక 5-6 వేల మందిని రిక్రూట్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో ఒక 50 మందిని పంపించి టీ స్టాల్స్ దగ్గర అక్కడ ఇక్కడ జగన్ గారి మీద విమర్శగా, ఇక్కడ ఈ ప్రభుత్వం పనితీరు బాగోలేదురా, అది లేదురా, అభివృద్ధి లేదురా, అది రకరకాల ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తిప్పికొట్టే విధంగా కూడా రేపు తీర్పు రావాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా 80 నుంచి 90% ప్రతి గడపకి ఏదో ఒక లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పొందుతున్న కుటుంబాలే. రేపు పొద్దున ఈ కుటుంబాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓట్లే కాకుండా వాళ్ళ 10 మందితో ఓట్లు వేసే విధంగా కూడా కష్టపడాలని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. మీరందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఈ మాదిరిగా చేస్తున్న ఈ పరిపాలన ఇదే రీతిలో సంక్షేమం కొనసాగాలన్నా, ఎందుకంటే కొత్తగా పెద్ద పథకాలు మనకు అక్కర్లా. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందించారో, ఏ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబాన్ని అన్ని రకంగా ఆదుకుంటున్నారో, అదే పరిపాలన కొనసాగితే చాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు. ఎందుకంటే 2019లో గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలో 11.7% పేదరికం ఉండేది. మొన్న వచ్చిన గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం అది పేదరికం ఈ రాష్ట్రంలో 4.2% పడిపోయిందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఏ మాదిరిగా ప్రజలందరూ అభివృద్ధి పొందుతున్నారో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఆయన గడిచిన 5 ఏళ్ళు ఆయనకు పెద్ద అనుభవం. ఈ అనుభవంతో రాబోయే 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఎవరు కూడా భారతదేశంలో ఊహించిన విధంగా గొప్ప పరిపాలన అందిస్తారని చెప్పి కూడా సందేహం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచనలకు అనుగుణంగా కూడా నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా, నా చిన్నతనం నుంచి ఈ ప్రాంతం అంతా మీద కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి ఈ ప్రాంతాన్ని కాకినాడ పార్లమెంట్ పరిధిని అంతా కూడా అభివృద్ధి చేయాలని కొన్ని ఆలోచనలతో నేను కూడా నా లోకల్ మేనిఫెస్టోని ఒకటి రూపొందించడం జరిగింది. అంటే నేను ఈ 4 హామీలతో ఈ ఎలక్షన్స్లో మీ అందరి ముందుకు రావడం జరిగింది. నా హామీలు మీ ముందుంచుతాను. తప్పకుండా ఈ మేనిఫెస్టోని మీరు ప్రతి గడపకి ప్రతి ఓడికి మీరు రోజు మీ ఏ సందర్భంలో టీ తాగేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు, ఫోన్ చేసేటప్పుడు మీ స్నేహితులతో మీ బంధువులతో మాట్లాడండి. తప్పకుండా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా ఎక్కువ గ్రామాలే, మనకి ఓన్లీ ఒకే ఒక కాకినాడ సిటీ కార్పొరేషన్ ఉంది. ఈ గ్రామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని, ఈ గ్రామాల్లో ఉన్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని నా మేనిఫెస్టోలో మొట్టమొదటిగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 నిధులు కేటాయించి మీకున్న చిన్న సమస్యలు ఆ గ్రామంలో ఉన్న వాటిని కూడా తీర్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో చాలా మేము ఆల్రెడీ గత 6 నెలల నుంచి మేము తీసుకున్న డేటా ప్రకారం చాలా గ్రామాల్లో కొన్ని శ్మశానం ఇష్యూస్ ఉన్నాయి, శ్మశానాల అవసరాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉంది, కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య ఉన్నది, కొన్ని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ సమస్య ఉంది. ఇలాగా
మా వద్దకి 20-30 సమస్యలతో ఈ 400 గ్రామాల్లో కూడా మేము లిస్ట్ చేయడం జరిగింది. రేపు ఎలక్షన్ అయిన వెంటనే మరోసారి ఒక 3 నెలల నుంచి మేము ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కూడా తీసుకుని ప్రయారిటీ విధంగా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తాను. అలాగే రెండవది, ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలామంది యువకులు చదువులు, రకరకాల చదువులు అంటే ఐటీఐలు కానీ, పాలిటెక్నిక్ కానీ, బీకామ్, బీఎస్సీ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏలు, బీటెక్లు, రకరకాల చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇక్కడిక్కడే రోడ్ల మీద టీ స్టాల్ దగ్గర తిరుగుతున్న పరిస్థితులు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా దీని ఎందువల్ల ఈ పరిస్థితి అంటే, ఈ దేశంలో చాలా జాబ్స్ ఉన్నాయి, ఈ ప్రాంతంలో చాలా జాబ్స్ ఉన్నాయి, అలాగే విదేశాల్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. కానీ మన పిల్లలందరూ కూడా ఈ చదువులు చదివిన తర్వాత వెళ్ళి ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తే ఇంటర్వ్యూలో సగం మంది పైగానే ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేకపోతున్నారు. కానీ ఏదో రకంగా మనం ఉద్యోగాల్లో పెడితే 1-2 నెలలు తిరగకుండా సగం మంది పైనే వెనక్కి వచ్చేసిన పరిస్థితులు నాకు ఎదురైనాయి. ఎందుకంటే మా సంస్థల్లోనే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇంచుమించు 3,000 మంది మా సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సో మేము ఉద్యోగాలు ఇస్తాం కదా అని చెప్పి మనకి రెగ్యులర్గా చాలా మంది బయోడేటాలు తీసుకొస్తూ ఉంటారు. నేను ఇంటర్వ్యూలు పెట్టించి తీసుకుంటాను ఒక ప్రాసెస్. సో మాకు ఎదురైన ఈ సంఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన వెంటనే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్న యువకులందరినీ కూడా శిక్షణ ఇప్పించి ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక 5-6 వేల మందికి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, అలాగే ఇక్కడ నాకున్న అనుభవంతో పాటు నాకున్న అనుబంధం అంటే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ దాంతో ఈ ఉన్న అనుబంధంతో ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, ఈ కోస్తా ప్రాంతం అయితే కానీ, మెట్ట ప్రాంతం అయితే కానీ, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా అనువైన ప్రాంతం. మనకి పోర్ట్లు ఉన్నాయి, ఎస్సీజెడ్లు ఉన్నాయి, చాలా హైవే కనెక్షన్లు, హైవే రోడ్స్ ఉన్నాయి, రైల్వే కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇదే ప్రాంతంలో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ కంపెనీల ద్వారా, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చాలా గ్రామాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే నాలుగు చేసి రేపు ఎలక్షన్లు అయిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక నిధిని, స్టార్టప్ ఫండ్ అంటారు, ఒక నిధిని కేటాయించి ఇలాగ ఐడియాస్తో వచ్చే యువకుల్ని వాళ్ళకి ప్రోత్సాహం అందించి వాళ్ళకి అండదండగా ఉంటూ వాళ్ళ ఐడియాస్లో పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతంలోనే రాబోయే 5 సంవత్సరాల్లో మన పిల్లలతో ఒక 100 చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి వాళ్ళ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ మాదిరిగా మనం అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా బాగా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తాం. అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా ఆలోచన చేశారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ధీటైన అభ్యర్థి ఎవరైనా వడబోసినప్పుడు మన గీత గారి పేరు ముందుకు రావడం, గీత గారిని ఈ రోజున, ఎందుకంటే గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా ఏ మాదిరిగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు, ఏ మాదిరిగా గొప్ప పరిపాలన ఈ ప్రాంతానికి అంతా అందించారో కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఎంపీగా కూడా ఎన్నో కార్యక్రమాలు, అంటే రైల్వే అండర్ పాస్లు అయితే కానీ, చాలా కమ్యూనిటీ హాల్స్ అయితే కానీ చాలా కార్యక్రమాలు. ఎందుకంటే ఆవిడ ఎంపీగా వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు కోవిడ్ కరోనాతోనే పోయింది. ఆవిడ కేవలం ఉన్న 3 సంవత్సరాల్లోనే గీత గారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయగలిగారు. తప్పకుండా మీరందరూ కూడా దృష్టి పెట్టి మీ అందరి డిస్కషన్లు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రేపు జరగబోయే ఎన్నికల్లో మెజారిటీ అందరి దృష్టి మీ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది కాబట్టి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పాత్ర ఉంది. ఈ పాత్రను కూడా మీరందరూ కూడా నిర్వర్తించే విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మన తరపున బ్రహ్మాండమైన గీత గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో, ప్రతి ఇంటి నుంచి కూడా గీతమ్మ గారితో ఒక రిలేషన్షిప్. ఆ ఇంట్లో ఆడవాళ్ళని అడిగితే చెప్తారు కదా. ఇవాళ అలాంటి గీతమ్మ గారు అందరికీ అందుబాటులో ఉండే గీత గారు మన నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు దాకా అభ్యర్థిగా అనౌన్స్ అయిన తర్వాత ఏ ఒక్క రాత్రి అయినా ఉన్నాడు ఆయన? ఏ ఒక్క రాత్రి అయినా ఉన్నాడా?
లేరు కదా. అలాగే ఆయన వచ్చి రోజుకి 200 ఫోటోలు ఇద్దా అన్నారు. మీకు పోలీస్ స్టేషన్ పని ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ పని ఉన్నా, మండల ఆఫీసులో పని ఉన్నా, కలెక్టర్ ఆఫీసులో పని ఉన్నా, గీత గారిని చేపట్టుకుని తీసుకెళ్లే చనువు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ ఉంది. అవునా? సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మనకి ఏదో చాలా మంది కులం పిచ్చితోనో సినిమా పిచ్చితోనో నిర్ణయం తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా మీరందరూ తీసుకునే జనాలు. ఎందుకంటే ఈ ప్రాంత భవిష్యత్తు అంతా కూడా మీరు తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది మీకు అందించే. ఎందుకంటే ఈ మన ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి మోస్ట్ విలువైంది ఓటు హక్కు. ఆ ఓటుని మీరందరూ వినియోగించేటప్పుడు రాబోయే 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఓటును వినియోగించుకోవాలి. ఎందుకంటే మిగతా కార్యక్రమాలు, మిగతా ఎలక్షనీరింగ్ అందరికన్నా బాగా మేమే చేయగలుగుతాం రేపు జరిగే ఎన్నికలను కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరందరూ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఏ నాయకులైతే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, మాకు అండగా ఉంటారు, మాకు అందుబాటులో ఉంటారని కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే గీత గారి మాదిరిగా మీకు అభ్యర్థి దొరకటం అన్నది సహజం కాదు. ఆవిడని అభ్యర్థిగా పెట్టారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ గీత గారి పని కాదు, ఇది సునీల్ గారి పని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పని కాదు, ప్రతి కార్యకర్తది పని, ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఈ 26 రోజులు పార్టీ కోసం, మన పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా కోసం, మీకోసం మీరు కష్టపడండి. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాలు నేను కానీ గీత గారు కానీ మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలకి, అలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈ రోజున మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇంత సమయాన్ని మీకు కేటాయించాం. ఎందుకంటే ముఖ్యంగా నాకు 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి చాలా మందిని ఈ ఎన్నికల్లో నేను మళ్ళీ తిరిగే పరిస్థితి లేకపోయినా మీరందరూ బాధ్యత తీసుకుని మీరే ఎంపీ అభ్యర్థి అని భావించి మీరు తప్పకుండా రేపు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మా ఇద్దరికి మీకు ఇచ్చే 2 ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీతో పాటు ప్రతి ఒక్కరు కూడా 10 మందితో వేయించే విధంగా కూడా ఆలోచన చేసి పనిచేయించాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా అభ్యర్థిస్తూ ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం ఇచ్చిన జాన్ గారికి మళ్ళీ ప్రతి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. గీత గారు నేను, ఎందుకంటే ఆవిడ కూడా చాలా కాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఏ విధంగా ఈ పనిని పూర్తి స్థాయిలో అంటే ఒక శాశ్వత పరిష్కారం చేసే విధంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నేను తీసుకుని మేమిద్దరం కలిసి రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఆలోచన పనిచేస్తాం. అండ్ రెండోది మీరు అడగంది ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ నేను కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా అక్కడ జగన్నాథపురం దగ్గర ఉన్న మత్స్యకారులందరూ కూడా ధర్నా చేసి మా దృష్టికి తీసుకొచ్చారు. అదే రీతిలో, ఎందుకంటే ఇది ఒక కాకినాడ సమస్య కాదు, ఈ ప్రాంతపు మత్స్యకారుల సమస్య. ఎందుకంటే ఇక్కడ ఓఎన్జీసీ వారు చాలా పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాల కోసం ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ ఓఎన్జీసీతో తప్పకుండా రేపు ఎంపీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో పనిచేసి ఈ ప్రాంత మత్స్యకారులందరికీ కూడా కాంపన్సేషన్ వచ్చే విధంగా కూడా పనిచేసి అది తీసుకురాగలుగుతా అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తాను. అది తప్పకుండా తీసుకురాగలుగుతా అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తాను. అలాగే ఈ కోస్తాలో ముఖ్యంగా ఇక్కడ ఉన్న 2-3 సమస్యలు ఏదైతే జాన్ గారు తీసుకొచ్చారో ప్రతి సమస్యని కూడా శాశ్వతంగా మా పరిధిలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన కూడా అదే. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించిన ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తున్నారు. మేమందరం కలిసి తప్పకుండా మీ అందరూ కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం.